తైవాన్ జలసంధిలో చైనా తన సైనిక ఆధిపత్యాన్ని ఓపెన్గా ప్రదర్శిస్తోంది. యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సబ్మెరైన్లు, డ్రోన్లు అన్నీ కలిపి ఒక పెద్ద షోలా జరుగుతోంది. దీనికి చైనా పెట్టిన పేరు జస్టిస్ మిషన్ 2025. పేరు వినడానికి చాలా పాజిటివ్గా ఉన్న ఆచరణలో మాత్రం ఇది పూర్తిగా శక్తి ప్రదర్శన. ఈ సైనిక విన్యాసాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టమైన యుద్ధ తంత్రాలను సాధన చేస్తోంది. తైవాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం, ప్రధాన నౌకాశ్రయాలను బ్లాక్ చేయడం, సముద్ర మార్గాల్లో రవాణా నిలిపివేయడం, ఆకాశం నుంచి ఆకస్మిక దాడులు చేయడం వంటి సన్నివేశాలు ఇందులో భాగం. అంటే యుద్ధం వస్తే ఎలా నడిపించాలి అన్న దానికి రిహార్సల్స్ అన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు తైవాన్కు ఇది మానసిక ఒత్తిడిగా మారుతోంది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం గ్రే జోన్ యుద్ధం. చైనా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించకుండా యుద్ధం కాని స్థితిలోనే ఒత్తిడి పెంచుతోంది. యుద్ధ విమానాలు పంపడం, నౌకలను దగ్గరకు తేవడం, సైబర్ దాడులు, రాజకీయ ప్రకటనలు అన్నీ కలిపి తైవాన్ను నెమ్మదిగా అలసిపోయేలా చేయడం ఈ వ్యూహ లక్ష్యం. రక్షణ రంగ విశ్లేషకులు ఇదే చైనా ప్రస్తుతం అమలు చేస్తోన్న ప్రధాన స్ట్రాటజీ అంటూ ఉన్నారు. ఈ సైనిక చర్యలకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో తైవాన్ విలీనం అనేది తప్పనిసరి అని, దాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆ మాటలు వచ్చిన కొన్ని రోజులకే ఈ స్థాయి సైనిక కదలికలు జరగడం యాదృచ్ఛికం కాదు అని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఇది చైనా తన మాటల్ని చర్యలతో బ్యాకప్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. చైనా చేస్తోన్న కవ్వింపు చర్యలను అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తైవాన్పై సైనిక, దౌత్య, ఆర్థిక ఒత్తిడిని తక్షణమే ఆపాలని బీజింగ్ను హెచ్చరించింది.